హలో నమస్తే అండి. ఈరోజు నేను ఉల్లిపాయ వడియాలు తయారు చేసే విధానం చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దానండి. ఉల్లిపాయ వడియాలకి నేను 1 కేజీన్నర ఉల్లిపాయలు ఇలా సన్నగా ముక్కలు తరిగేసుకున్నాను. దానికి సరిపడా ఒక పావు కేజీ పప్పు నానబెట్టుకున్నాను. ఇందులో పండుమిర్చి పచ్చిమిర్చి కలిపి పేస్ట్, ఇది కచ్చపిచ్చగా ఆడేసుకోవాలి. పప్పు రుబ్బుకోవడం కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ పోయకూడదు. ఇందులో తగినంత సాల్ట్ పోస్తున్నాను. గ్రైండర్లో వాటర్ చాలా కొంచెం పోసుకోవాలి, ఎందుకంటే ఉల్లిపాయలో వాటర్ చికెన్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ తక్కువే పడుతుంది. తీసేస్తున్నాను. ఇది నలగడం చాలు. ఉల్లిపాయలకి ఈ మాత్రం గట్టిగా అయితే ఉండాలన్నమాట. అది ఉల్లిపాయ కలిపేసరికి పలచబడిపోతుంది పిండి. అందుకోసమని ఇలా గట్టిగా ఉండాలి. గారెల పిండి రుబ్బినట్టు గట్టిగా ఉండాలి. అలా పడేలా ఉండాలి, ముద్దలాగా. ఇలా కారం, పిండి, ఉల్లిపాయలు అన్నీ కలిపి మిక్స్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ వడియాలు చాలా బాగుంటాయి. ఇవి కూడా మనకి కంపల్సరీ గుమ్మడికాయ ఉన్నా లేకపోయినా ఇలా ఉల్లిపాయ ముక్కలతో కూడా వడియాలు పెట్టుకోవచ్చు. అమ్మ చాలా బాగా పెట్టేది వడియాలు. మా అందరికీ, పిల్లలందరికీ చాలా నచ్చేది. ఇవి ఏడాది పొడికి నిల్వ ఉంటాయి. పకోడీల టైప్ లాగా ఉంటుంది అన్నమాట. మనకి అన్నంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో పసుపు వేయం, ఇంగు కూడా వేయం. మనం పిండిని ప్రిపేర్ చేసుకున్నాం. ఇది పట్టుకెళ్ళి వాడి మీద చిన్న చిన్న వడియాల్లాగా పెట్టేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనం వేయించి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం మేడకి వెళ్ళి వడియాలు పెడదాం రండి. చిన్న చిన్న వడియాలే పెట్టుకోవాలి. ఇవి కూడా మా ఇంట్లో పిల్లలందరికీ, మా అక్క చెల్లెళ్ళకి అందరికీ చాలా ఇష్టం. పొట్టు మినపప్పు పోయడం వల్ల ఆ పొట్టుతో పొట్టు వడియాలు, నెక్స్ట్ గుమ్మడికాయ తరుగుతాం కాబట్టి గుమ్మడికాయ వడియాలు, మళ్ళీ ఉల్లిపాయ వడియాలు, క్యాబేజీ వడియాలు. అమ్మ ప్రతిసారి అలా వడియాలు పెట్టేది. దాంతోపాటు చల్లమిరపకాయలు కూడా పోసుకునేది. మేమందరం హెల్ప్ చేసేవాళ్ళం. అప్పుడు అలా హెల్ప్ చేయడం వల్ల ఇప్పుడు మాకు పని అనేది వచ్చిందన్నమాట. ప్రత్యేకించి ఎవరో చెప్పక్కర్లేకుండా ఆ పని ఎలా చేయాలనేది తెలిసింది. ఇలా మధ్య మధ్యలో చేయించుకుని ఇలా రౌండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి కూడా వేగితే పకోడీలాగా ఉంటాయి అన్నమాట. వీటికైనా ఒక ఆధారుగా ఒక పులుసు పెట్టుకుంటే ఆ రోజు భోజనం చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తిన్నట్టు అవుతుంది. ఇష్టపడే వాళ్ళకి వడియాలన్నీ ఇలాగా వరుసగా పెట్టేసుకోవాలి. ఇవి కూడా రేపు ఒకసారి తిరగేయాలన్నమాట. ఇలా ఎండిపోయాక నెక్స్ట్ ఒక స్పూను, ఒక చిన్న హస్తంలో అడుగుతుందిగా తెచ్చుకుని దాన్ని తిరగేసుకోవాలి. లేకపోతే ఇవి కూడా వాసన వచ్చేస్తాయి. ఉల్లిపాయలు కూడా కదా, ఖచ్చితంగా 2వ రోజు తిరగేసి ఆరబెట్టి అప్పుడు రోజు మామూలుగా ఒక 5-6 రోజులు బాగా మంచి ఎండలో ఆరబెట్టుకోవాలి. చూస్తున్నారా అడుగున ఎంత చెమ్మగా ఉందో. ఈ చెమ్మ పోవాలంటే ఇలా తిరగేయాలన్నమాట ముందు రోజే. ఇలాగ మళ్ళీ బియ్యం సంచిని కట్ చేసుకుని కిందన సంచితో పెట్టుకున్నాం కదా, సేమ్ మళ్ళీ అలాగా పైన ఇంకో సంచి కవర్ చేసేసి ఇటుకలు కూడా పెట్టేసుకుంటే మనం పొద్దున్న ఎండ రాగానే దుప్పటి ఇవన్నీ తీసేస్తే సరిపోతుంది. రేపు మళ్ళీ ఇవి తేలిగ్గా అయిపోయి ఇంకా లోపల ఎక్కడ తడి అయింది లేదు. ఇట్లా ఇంకా ఎండబెట్టే అవసరం లేదు. ఇప్పుడు ఈ డబ్బాలో స్టోర్ చేసేస్తాను. ఏడాది పాటు నిలవ ఉండే ఉల్లిపాయ వడియాల్ని ఇలా పెట్టాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్.